మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మేడంతో మాట్లాడి గోల్డ్ రేట్స్ గురించి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటారు ఈ రోజు ప్రస్తుతం? అండ్ గోల్డ్ రేట్ ఫ్యూచర్లో లక్షకి చేరనుంది సంవత్సరం వ్యవధిలోనే అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? ఇవాళ గోల్డ్ రేట్ నిన్నటితో కంపేర్ చేస్తే గ్రామ్కి 5 రూపీస్ పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి 550, 100 గ్రామ్స్ తీసుకుంటే 5500 రూపీస్ పెరిగింది. సో నిన్న వాల్యూ 77,070 రూపీస్ హైదరాబాద్ ప్రకారంగా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. అండ్ ఇవాళ అది 77,620 రూపీస్ ఉంది 10 గ్రామ్స్కి. సో 5,500 అయితే 100 గ్రామ్స్కి పెరిగింది గోల్డ్ వాల్యూ. సో ఇప్పుడు మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుందా లేదా అని, ఇది చెప్పే ముందు అసలు లాస్ట్ 1 ఇయర్ నుంచి గోల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చెప్తాను. ఒకవేళ ఎవరైనా January 1, 2024 కనుక గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే ఇవాళ ప్రైస్ తో చూసుకుంటే ప్రెసెంట్ రేట్ చూసుకుంటే 21% రిటర్న్ జనరేట్ చేసుకుని ఉంటారు విత్ ఇన్ 11 months లోని ప్రైస్. సో మనం జనవరిలోని చూసుకుంటే ఆ టైంలోని 65,284 రూపీస్ ఉంది గోల్డ్. ఇప్పుడు 77,620 ఉంది. సో ఈ 1 ఇయర్, అంటే 1 ఇయర్ కూడా కాదు, మీరు అన్నట్టు 11 months లోని 21.65% ఇచ్చింది. లాస్ట్ 5 years నుంచి మనం చూసుకున్నా కూడా గోల్డ్ లోని మనకి 13.74% రిటర్న్ వచ్చింది. సో లాస్ట్ జనవరిలో, అంటే 2021 జనవరిలో చూసుకుంటే 41,430 రూపీస్ ఉంది 2020 జనవరిలో. 2020 జనవరి ప్రైస్ 41,430 రూపీస్. అండ్ ఈ రోజు అది చూసుకుంటే సేమ్ ప్రైస్ 77,620. ఈ రోజుకి మనకి 13.74% రిటర్న్ ఉంది. సో గోల్డ్ లోని మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ గా తీసుకున్నా, లాంగ్ టర్మ్ గా తీసుకున్నా కూడా ఈ కోవిడ్ తర్వాత నుంచి మనకి గోల్డ్ లోని బాగా పెరుగుతున్నాయి. అండ్ చాలా న్యూస్ కూడా వస్తుంది, ఫ్యూచర్ లోని నెక్స్ట్ 1 year లోని గోల్డ్ 1 lakh టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడానికి ఓన్లీ ఇండియన్ మార్కెట్ ఒకటే కాదు, మనకి ఎంటైర్ వరల్డ్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ అంటారు, అవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి అన్నమాట. సో మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అది గోల్డ్మన్ సాక్స్ రిలీజ్ చేసింది. గోల్డ్మన్ సాక్స్ అన్నది ఒక US బేస్డ్ కంపెనీ. వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2025 కల్లా గోల్డ్ ప్రైస్ $3,000 వరకు వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళ రిలీజ్ చేశారు ఒక ప్రెస్ రిలీజ్. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, జియోగ్రఫికల్ గా, జియో పాలిటిక్స్ లోని ప్రతి ఒక్కరు కూడా ನಾವು ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఈవెన్ US గవర్నమెంట్ కూడా మనకి ఇది బాండ్ రేట్స్ పెంచి స్టెబిలైజ్ చేయడం అవన్నీ స్టార్ట్ చేసింది. సో ఇండియాలోని ప్రైస్ పెరగడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంకోటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ 2 months నుంచి గోల్డ్ ప్రైస్, అంటే బయట మార్కెట్ పడిపోయినా కూడా, అంటే US లో కూడా మార్కెట్ పడిపోతున్నా, గోల్డ్ రేట్ పడుతున్నా, ఇండియాలో పెరిగింది. ఎందుకంటారు కారణం? మెయిన్ ఏంటి అంటే, మనకి అక్టోబర్ తర్వాత నుంచి, అంటే అక్టోబర్, డిసెంబర్, నవంబర్, ఈ 3 నెలల్లో కూడా మనకి ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి. దసరా అని, దివాళీ అని, ధన్తేరస్ అని చెప్పేసి ఈ ఫెస్టివల్ సీజన్ లోని నార్మల్ గా కూడా ఎక్కువ గోల్డ్ పర్చేస్ ఇండియన్స్ చేస్తూ ఉంటాం, రైట్? ఈవెన్ RBI కూడా లండన్ నుంచి మన గోల్డ్ ని తెప్పించింది. ఎస్, అంటే లండన్ లోని ఇండియన్ గోల్డ్ ఉంది, అది మొత్తం తీసుకొని వచ్చింది అనమాట RBI. సో ఆల్మోస్ట్ లండన్ లో ఇండియన్ గోల్డ్ అంటే ఏ విధంగా మ్యామ్? మన ఇండియన్ రిజర్వ్స్ మనం ఏదైతే పెట్టామో RBI, అది లండన్ లో రిజర్వ్ చేసి ఉంచిన గోల్డ్ ని ధనత్రయోదశి రోజు తీసుకొని వచ్చింది అనమాట. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎంత తీసుకొచ్చామంటే 102 మెట్రిక్ టన్స్, 102 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ని తీసుకొని వచ్చాము అక్కడ నుంచి, కరెక్ట్ గా ధనత్రయోదశి రోజు. దాని వల్ల మన రిజర్వ్స్ కూడా పెరిగాయి. మన రిజర్వ్స్ 8.1 నుంచి 9.3 వరకు పెరిగింది. సో ఇలా చూసుకున్నా కూడా ప్రతి కంట్రీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. మెయిన్ రీజన్ డైవర్సిఫికేషన్. ఎందుకు చేస్తున్నాము? ఎందుకు అంటే మనకి US మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా, US డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ప్రతి కంట్రీ కూడా డైవర్సిఫికేషన్స్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా వార్స్ జరుగుతున్నాయి మిగతా కంట్రీస్ లోని, లైక్ ఇజ్రాయెల్ హమాస్ వార్స్, ఇట్లాంటివి జరగడం వల్ల సేఫ్టీ గురించి ప్రతి కంట్రీ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా చూసుకుంటే 2 months బ్యాక్ వరల్డ్ బ్యాంక్ కూడా టన్నుల కొద్ది బంగారం కొనడం జరిగింది. ఇలా గోల్డ్ రిజర్వ్స్ ని ప్రతి ఒక్కరు పెంచుకుంటున్నారు. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్.
ఫ్యాక్టర్స్. ఇండియాలోకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఫెస్టివల్స్ ఎలాగైతే అన్నామో, నెక్స్ట్ మ్యారేజ్ సీజన్, వెడ్డింగ్ సీజన్. సో వెడ్డింగ్ సీజన్ లో కూడా ఎక్కువ గోల్డ్ పర్చేజ్ ఉంటది. సో ఇక్కడ డిమాండ్ పెరిగినప్పుడు, మన కంట్రీలో డిమాండ్ పెరిగినప్పుడు కూడా ప్రైస్ పెంచుతూ ఉంటారు కదా. సో అలాగా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అంటే వెడ్డింగ్ కి కొనుక్కునే వాళ్ళు ఎలాగైతే గోల్డ్ కొనుక్కుంటారు, వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కూడా మనకి గోల్డ్ ప్రైస్ ఉంది. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ తెలుసు ఇండియాలోని సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ నుంచి గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. సో ఇన్వెస్టర్స్ కూడా స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడం. సో ఆ వచ్చిన లాభాలని తీసుకోవాలని ఈ ప్రైస్ పాయింట్ లోని మనకి పెరుగుతున్నాయి అన్నమాట. మ్యామ్, మీరు చెప్పింది చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి విత్ ఇన్ 1 year లోనే. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంచుమించుగా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ని నమ్మలేరో, నాలెడ్జ్ లేదో వాళ్ళు గోల్డ్ కన్సిడర్ చేయొచ్చు. అగైన్ గోల్డ్ కన్సిడర్ చేసేటప్పుడు మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు డిజిటల్ గోల్డ్ కానీ లేకపోతే ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ తీసుకుంటే బెనిఫిషియల్. ఎందుకంటే వాటికి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ యాడ్ చేస్తారు. ఈ మేకింగ్ ఛార్జెస్, నెక్స్ట్ యూనో వేస్టేజెస్ ఇవన్నీ రిమూవ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చిన పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో మ్యూచువల్ ఫండ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యామ్ మీరు అన్నట్టుగా డిజిటల్ గోల్డ్ లో పెడితే బెస్ట్ అంటారా, నార్మల్ ఫిజికల్ గోల్డ్ లో పెడితే బెస్ట్ అంటారా? డిజిటల్ గోల్డ్ కి ఎలాంటి రెగ్యులేటరీస్ లేవు సంజయ్. అంటే మనం డిజిటల్ గోల్డ్ లో పెట్టుకుంటే పేటిఎం లో కానీ, ఫోన్ పే లో కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి. సో కొన్ని యాప్స్ కూడా వస్తున్నాయి, ఫేక్ యాప్స్ కూడా వస్తున్నాయి. మనం వాటిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మన తర్వాత విత్డ్రా చేసుకునేటప్పుడు ఆ యాప్స్ కనుక లేకపోతే పరిస్థితి ఏంటి? సో దానికి ఎలాంటి రెగ్యులేటరీ వాళ్ళు లేరు కాబట్టి ఫిజికల్ గోల్డ్ కంపేర్ టు డిజిటల్ గోల్డ్ బెటరే. సో మళ్ళీ ఫిజికల్ గోల్డ్కి వచ్చేటప్పటికి 24 క్యారెట్ 22 క్యారెట్ అని డౌట్ వస్తుంది. సో దీని గురించి ఇంకో నెక్స్ట్ వీడియోలోని క్యారెట్స్ అంటే ఏంటి, హాల్ మార్క్ అంటే ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది ఇంకొక వీడియోలో చెప్తాను డీటెయిల్డ్ గా. సో అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, జియో పాలిటిక్స్ ఉంటాయి ఇవన్నీ. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి మ్యారేజ్ సీజన్ అని చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయో మన మార్కెట్ గోల్డ్ ప్రైస్ మారుతూ పెరుగుతూ ఉంటుంది. సో కమింగ్ అప్ డిసెంబర్ వరకు కూడా ఇంకా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మన గోల్డ్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మధ్యలో పడినా కూడా ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ టైమ్ 80,000కి వెళ్ళింది, ఇప్పుడు తగ్గింది. సో మళ్ళీ రీచ్ అయిపోతుంది ఆ మార్క్. మ్యామ్, ఇదే ఎఫెక్ట్ గోల్డ్ ఈటీఎఫ్ మీద కూడా బాగుంటుంది అంటారా? ఫిజికల్ గోల్డ్ ప్రైస్ కి ఈటీఎఫ్ కి కొంచెం సింక్ అవుతుందంటారా? ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బట్టే మన ఈటీఎఫ్స్ కూడా డిసైడ్ అయి ఉంటాయి ప్రైసెస్. సో గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఈటీఎఫ్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతాయి. అంటే ఫిజికల్ గోల్డ్ అండ్ ఈటీఎఫ్ కూడా బెస్ట్ అంటారు. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.